మధ్యవర్తుల మార్కెటింగ్ మాయాజాలంలో దశాబ్దాల పాటు నలిగిపోయారని చెబుతున్నారు శ్రీ మల్లిన శ్రీరాములు గారు. ఎన్ని అవరోధాలు వచ్చినా సొంతంగా మార్కెటింగ్ చేసుకుందామని నిర్ణయించుకుని అమలు చేశారు ఈ రైతు. తన తోటలో పండించిన అమృతాన్ని మార్కెట్లో విషతుల్యమైన రసాయన పండ్ల మధ్య కలిసిపోవడం ఇష్టం లేక నేరుగా కస్టమర్లకే అమ్మడం మొదలుపెట్టారు. సంకల్పం సరైనదైతే ప్రకృతి సహకరిస్తుంది. ఆ ప్రకృతి ప్రసాదం సరైన వారికి చేరుతుంది. శ్రీరాములు గారి మార్కెటింగ్ తొలి ప్రయత్నం విజయవంతమైంది. మార్కెటింగ్ విధానంలో కూడా మీరే ఓన్గా చేస్తారు. అది ఒకటి మంచి పాయింట్ మీరు చెప్పారు. ఎందుకంటే నేను ఈ కాయలు పట్టుకుని ఇప్పుడు మీరు చూశారు కదా ఇందా కెమెరా, అవి బజార్లో పట్టుకెళ్తే పావలా నా దగ్గర కొంటారండి. పావలాకి హోల్సేల్ మార్కెట్ మీరు అక్కడ ఉండగానే ఈ పక్కోడికి 2.30 అమ్మేస్తున్నానండి. ఇయే కాయలు ఈడు బయట కట్టుకొచ్చి 5.30 అమ్ముకుంటున్నాడండి. మీ దగ్గర పావలకు ఉన్న కాయ మీ ఎదురుగానే కస్టమర్కి 2.5 రూపాయలకి అమ్మేస్తున్నాడు. మీకు మాత్రం పావలానే ఇస్తాడు. పావలా ఆ 2.30 ఏం చేస్తున్నాడు, ఊళ్ళో పట్టుకొచ్చి 5.30 అమ్ముతున్నాడు అండి. ఈ మూడు నేనే చూస్తున్నానండి. ఏంటి దీనికి పరిష్కారం అని ఆలోచించాను. నేను చాలా సీరియస్గా ఏదైనా దిగానంటే ఇంక వదలనండి. దీన్ని మార్చాలంటే ఎవడైనా సరే ఒకటే చెప్పారండి, నీ వల్ల అవ్వదు మార్కెటింగ్, నీ వల్ల అవ్వదు, నీ దగ్గరికి ఎవడో కొంటాకు రాడు, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, తణుకు దగ్గర ఉంది అక్కడికి వెళ్ళిపోతారు అందరూ. అంటే దీనికి పరిష్కారం ఒకటే, ఏదోటి అవుతాయి. నా కాయలు కొంటాడా ఎవరికైనా అమ్ముతాను, లేదంటానో రోడ్డు పక్కనే పెట్టానండి నేను. కాలువ మధ్యలో కాలువ ఉంది, అక్కడ పెట్టి రోడ్డు అంటే వెళ్ళేవాడికి వచ్చేవాడికి ఒక కాయ ఇచ్చేద్దాం అనుకున్నాను ఈ సంవత్సరం. అలా ఎవడన్నా ఆలోచించాడన్నా, ఎందుకంటే నాకు ఖర్చు లేదన్నా. ఇప్పుడు మీరు మీ అబ్బాయికి పుట్టినరోజు చేయలేనుకోండి 5 లక్షలు అవుతుంది విజయవాడలోను. ఏది 10 రకాల నాన్ వెజిటేరియన్ ఇట్టి అదేంటి ఇదేంటి. ఆడు మూర్తి తుడుచుకుని బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారా అంటే ఏమో గుర్తులేదు, ఇందాక ఎవరో కాకేశాడు, ఆ భోజనం పెట్టాడు, మళ్ళీ రాత్రికి ఫంక్షన్ ఉంది అంటున్నాడు. అక్కడికి వెళ్ళాక అబ్బాయి పొద్దున్న ఎక్కడ ఇది ఎక్కడ రెడ్డి గారు పెట్టారు భోజనాలు 76 రకాల ఐటమ్లు పెట్టారు అంటాడు. 76 అవసరం అంటారు మనకి. మీరిద్దరూ పెట్టిన దానికంటే నేను పండు ఇచ్చాను కానీ పిలిచి వాళ్ళు మర్చిపోతారు ఎప్పటికైనా. డబ్బుతో సంబంధం లేదు. మీరు ఆకు 1500 ఖర్చు పెట్టారు, నేను నా చేలో పండింది ఫ్రీగా ఇచ్చాను, తినవయా ఈ పండు తిని ఎలా ఉందో చెప్పాను. వాళ్ళు మళ్ళీ వచ్చి మాకు అమ్మండి కాయలు. ఒకవేళ మీరు కనుక మార్కెటింగ్ చేసుకోలేకపోతే అలాగే ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను. రెస్పాన్స్ ఎట్లా ఉందండి ఇప్పుడు? ఎక్సలెంట్గా ఉందండి. ఏమన్నా వచ్చి హైదరాబాద్ నుంచి నా కాయలు కొంటాం, హైదరాబాద్లో కాయలు లేవా అడిగాను వాళ్ళని. ఏమన్నా ఇక్కడి నుంచి బుక్ చేసుకుంటున్నారు ఏంటంటే, వైజాగ్ ఆయన నన్ను బుక్ చేసి హైదరాబాద్ పంపమన్నాడు. ఇదేంటే బాబు హైదరాబాద్లో కొన్ని వేల లారీలు ఉంటాయంటే ఆ కాయలన్నీ తినలేమండి, 100% కెమికల్, ఏ కాయ పరువైంది ఉండదు, మీరు నమ్మకంగా ఇస్తానంటే మీరు ఇవ్వండి అన్నారు. పంపాను, చాలా బాగున్నాయి. మీ తోటకి తోట ఉన్న ప్లేస్ ఊరికి మీ ఊరికి 70 కిలోమీటర్ల దూరం ఉంది కదా. 75 ఇక్కడ నుంచి కాయలు మగ్గబెట్టి తీసుకెళ్ళి అనేది ప్రయాసం అనిపించట్లేదు అస్సలు. ఏమన్నా డబ్బులు వచ్చేటప్పుడు ప్రయాసం ఏంటండి? ఓకే డబ్బులు వస్తున్నాయి, క్వాలిటీ ఉంది, వాళ్ళకి ఏ లెట్ చూపిస్తాకలేదు. 25 ఎకరాల తోటలో మీరే ఓన్గా చేసేసుకుంటున్నాను. ఈ సంవత్సరం నేను అడ్వర్టైజ్మెంట్ చేయలేదండి. ఏం చేతంటే నాకు డౌట్ వచ్చింది, ఈ కేబుల్ టీవీకి ఇద్దాం అనుకున్నాను. ఒకసారి 10 కార్లు వచ్చేసినాయి అనుకోండి, నేను సప్లై చేయలేను వాళ్ళకి. మనం అడావుడు చేయకూడదు, స్లోగా చూసుకుని ఈ సంవత్సరం నెక్స్ట్ టైం మొత్తం. ఇప్పుడు ఈ సంవత్సరం కాపు కూడా తక్కువ అండి, ఫుల్ కాపు కాతే నా వల్ల అవదండి. అది కొంత బయటకు తోలాలి, అది కూడా తోలకుండా మొత్తం టీవీలోని అన్నిటిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నాకు మొత్తం ఒక ఊరి నుంచి ఒక ఊరికి మధ్యలో పొలాలు నాయనండి. రోడ్డుకి ఎడపెడ ఎక్కువ పొలాలు ప్రతి చోట పెట్టేసి స్టాల్స్, మ్యాంగో మాల్ రండి, బయట 10 రూపాయలు అయితే ఇక్కడ 5 రూపాయలే, వచ్చి తీసుకోండి, తినేయండి, ముందు తిన్నాక నచ్చితే కొనుక్కోండి. అంతేగాని నాకు మీరు కాయలు ఇంటికి పట్టుకెళ్ళి బాగోలేదన్నమాట నా దగ్గర అనొద్దు. మీరు ఇందాక చెప్పిన కాయ మాత్రం కత్తితో కోసి చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు, అది తీసుకోండి. మా దగ్గరికి ఎవడొచ్చినా ప్రతి ఓడు జడుతా చేయడుతున్నాడు అన్న, ఏమంటే కాయలు బాగుంటాయా, నీకు నచ్చింది కాయ తీసుకో, రే ప్లేట్ ఎవరా, చాక్ ఎవరా, తినండి, అదిగో బకెట్ నీళ్లు, మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ఆ కాయకి డబ్బులు ఇవ్వట్లేదు, వెళ్ళిపోండి సంతోషంగా. నేనేం బాధపడను, నాకు అడ్వర్టైజ్మెంట్ కండి ఇది. ఆ తర్వాత కేజీ కాయలు కొనుక్కున్నాడు అనుకోండి, ఆయన చూసి వరే ఇంకో కాయ ఆడికి వేసారా అంటున్నాను, గిఫ్ట్, ఆడు ఎంతో సంతోషిస్తున్నాడు. ఏమండి ఇలా బజార్లో ఎవడన్నా ఫ్రీగా కాయ తిన్నెత్తాడా? మీ ఇష్టమని ఏరుకోమంటున్నాం. ఏరుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి, అయితే మీరు ఏరుకోండి, తినండి, ఇంకో కాయ ఎక్స్ట్రా పట్టుకెళ్ళండి, నాకు పోయేది ఏం లేదు. ఏమన్నా 1 టన్ను కాయ అమ్మితే నేను 100 కేజీలు సూట్ ఇవ్వాలండి అడిగి బజార్లో.
ఆ 100 కేజీలు నేను పంచిపెడితే ఎంత పేరు వస్తుంది నాకు? టన్ను కాయల మీద 100 కేజీలు ఆడికి ఇచ్చేయాలండి మన గిఫ్ట్. దానికి డబ్బులు కట్టడాడు. ఓకే, దిగుమతి నాదే, పక్కన గుమస్తాకి నాదే, 15% కమిషన్ నాదే, వ్యాన్ ఖర్చు నాదే, సర్వం గోకేసి పైన 100 కిలోలు మీదే. 5 రూపాయలు చేతిలో పెడతాడు. నిన్న వచ్చుంటే మీ కాయ 1,00,000 రూపాయలు వచ్చినట్టాడు. ఇదే మాట చెప్తాడు 40 ఏళ్ళ నుంచి. కాయ పట్టుకొస్తానంటే పట్టుకొచ్చేయమంటాడు అన్న. అయ్యయ్య నిన్న అయితే కాయ దొరకలేదండి, మీరు నిన్న పట్టుకొస్తే ఇదే కాయ 1,00,000 అండి అంటాడు అన్న. ఇవాళ మాట ఏంటంటే ఇవాళ ఎవడో కొనివాళ్ళు లేడు అన్నాడు. ఎంత బాధలు పడి 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 ఇంకా విరక్తి వచ్చేసిందండి. చాలామంది రైతులు పాపం వాళ్ళు ఏమీ చేయలేక అక్కడికి వెళ్ళాక మనం ఏం చేయాలంటే వ్యాన్ కాయ పట్టుకెళ్ళి ఆడు ముందు కింద చేయాలండి. ఇంకెక్కడికి వెళ్తారండి మీరు? ఇంకా వాడి దయ ఆడు మాట్లాడండి, అలా చూస్తాడండి. మీరు ఎన్ని చెప్పినా మాట్లాడడం. ఆడు మధ్యాహ్నం 3ంటికి ఫోన్లో మాట్లాడుకుని 4 4:20 గంటలు తీసుకొస్తాడండి. ఆడు ఈడు తువాలు వేసుకుని నొక్కుంటారండి. ఇలాగ ఆడు ఏం నొక్కాడో ఈడు ఏం చేసాడో మనకు చెప్పడాడు. ఇలా అంటాడండి. మనకి ఈ లోపల ఆతృత ఏంటి, ఎంత నొక్కాడు ఏంటంటే కంగారు పడు. అలా రాత్రి 7:30 దాకా మనం అలా కూర్చోబెడతారండి అక్కడ. ఏ రైతైనా అంతేనండి. 7:30కే మనం ఏమో 1,00,000 వస్తుందేమో లేకపోతే 50,000 వస్తామని మనం అనుకుంటాం. అదే కాయ ఎవడో కొనలేదు, ఆఖరికి ఆడికి 5,000కి ఇచ్చేసాను అంటాడు. నిజమో కాదో ఆ భగవంతుడికి తెలియాలండి. ఈ గుడ్డ మొక్కల వ్యాపారం ఏంటండి, లేదా ఏంట్రా ఈ అన్యాయం అన్నాను. అలా కాదండి, మీ గురించేనండి. ఇప్పుడు ఈయన 10,000 అడిగేసి వెళ్ళిపోవడం అనుకోండి, ఇంకెవడు రాడంటండి అక్కడికి. అంత గుడ్డ మొక్కలు వేసి నొక్కుతారంట అనమాట వీళ్ళిద్దరు తెలియకుండా. ఆడు ఎంత ఇస్తే అంతేనండి డబ్బులు. మీరు మార్కెట్కి వెళ్తే గొళ్ళుమని ఏడుస్తూ రావట్లేనండి అందరు రైతులను. నేను 40 సంవత్సరాల నుంచి చూశానండి. ఇప్పుడు హాస్పిటల్లో చేస్తే చూడండి, ఇంకా 2 రోజులు బతికేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడంటారు ఠాగూర్ సినిమాలాగా. మన కూడా అలాగే వాడేసుకుంటున్నారండి. అలా ఈడు ఏం చేస్తాడో కాయలు కింద పోసేసాడు. ఆ వ్యానోడు వెళ్ళిపోతాడండి, కాయలు పోసేసి కిరాటుకుని వెళ్ళిపోతాడు. ఈ కాయలు మీరు ఎక్కడికే కలపలేరు. ఇంకో కొట్టుకాడు వాడు పట్టుకెళ్తే వాడు తీసుకోడు. వాళ్ళందరూ యూనియన్ అండి. అంతే, ఒకసారి లారీ ట్రక్ నుంచి దిగించిన తర్వాత ఇంకో కొట్టుకాడు పట్టుకెళ్ళాలన్నా మళ్ళీ ఇది ఒకసారి మంగళసూత్రం కట్టేస్తే ఇంకా అది మనకు కింద ఇంకా ఉండిపోవాలండి. అది ఈడు కూడా అంతే, ఈడు మంగళసూత్రం కట్టేనట్టండి మనకి. మీరు లబోదీబో అని ఏమి ఎవడం మీ గోల వినడం. ఏదైనా వాడి దయాదక్షిణాల మీద ఆడు చెప్తాడండి. ఫోన్ చేస్తే 1,00,000 నుంచి 2,50,000 దాకా ఉందంటాడండి. అసలు ఆడు మనిషి కాదండి. ఆడు మిమ్మల్ని రప్పిస్తాకే 1,00,000 నుంచి 2,50,000 మీరు 2 సంచులు పట్టుకెళ్తారు ఇంటికాడ నుంచి దొబ్బట్టుకొచ్చేద్దామని. ఇంటికాడేమో నువ్వు బంగారం కొట్టుకెళ్ళా, నీకు డైమండ్స్ కావాలా, ఎత్తర కావాలా, రాక్ కావాలా అంటాం. వాడు కొట్టు దగ్గరికి వచ్చేదాకా అలా చెప్తారండి. రప్పిస్తారండి. రప్పించిన తర్వాత ఈ భాగవతం 40 ఏళ్ళ నుంచి చూశానండి. విరక్తి వచ్చేసిందండి అలా అంటేనే.